మీరు నెలకు 1000 to 5000 రూపీస్ ఎస్ఐపి చేస్తూ వచ్చే 10 సంవత్సరాల్లో మంచి సంపదను నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. 2025లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ భారీగా పడిపోయాయి. చాలా మంది ఇన్వెస్టర్లు భయపడ్డారు. కానీ ఇప్పుడు 2026లో పరిస్థితి మారుతోంది. మళ్ళీ స్మాల్ క్యాప్ ఫండ్స్ పై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. ఏ ఫండ్స్ ఇప్పుడు బెస్ట్ గా ఉన్నాయి? ఎవరు పెట్టుబడి పెట్టాలి? ఎవరు దూరంగా ఉండాలి? ఈ వీడియోలో సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటో చూద్దాం. ఈ ఫండ్స్ చిన్న కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 251వ ర్యాంక్ నుంచి ఉన్న కంపెనీలు స్మాల్ క్యాప్ కంపెనీలుగా పరిగణించబడతాయి. ఈ ఫండ్స్ తమ డబ్బులో కనీసం 65% స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టాలి. ఈ కంపెనీలు భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే రిటర్న్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న చోట రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా వాలటైల్ గా ఉంటాయి. మార్కెట్ పెరిగితే ఇవి వేగంగా పెరుగుతాయి, మార్కెట్ పడిపోతే ఇవే ఎక్కువగా పడిపోతాయి. అందుకే ఈ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారికి కనీసం 7 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉండాలి. మీరు 1 లేదా 2 సంవత్సరాల్లో డబ్బు కావాలనుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ మీకు సరిపోవు. ఇప్పుడు కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి చూద్దాం. 1 బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, 2 ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, 3 మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్, 4 డిఎస్పి స్మాల్ క్యాప్ ఫండ్, 5 నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. 2025లో స్మాల్ క్యాప్ ఫండ్స్ సగటున నష్టాలు చూపించాయి. కానీ 2026లో మళ్లీ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపు వస్తోంది. ఏప్రిల్ 2026లో మాత్రమే వేల కోట్ల రూపాయల ఇన్ఫ్లో వచ్చింది. దీని అర్థం మార్కెట్లో చాలా మంది దీర్ఘకాలిక అవకాశాలను చూస్తున్నారు. అయితే ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టడం కంటే ఎస్ఐపి ద్వారా నెమ్మదిగా పెట్టుబడి పెట్టడం చాలా మంచి విధానం. ఎవరు స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి? 1 వయస్సు తక్కువగా ఉన్నవారు, 2 7 to 10 సంవత్సరాల కంటే ఎక్కువ హారైజన్ ఉన్నవారు, 3 మార్కెట్ వాలటిలిటీని తట్టుకోగలవారు, రిస్క్ తీసుకోలేని వారు మరియు మార్కెట్ పడితే భయపడేవారు స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. మొత్తానికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నా వాటిలో రిస్క్ కూడా ఎక్కువే. అందుకే బ్లైండ్ గా ఏ ఫండ్ లోనూ పెట్టుబడి పెట్టకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి.